వాళ్ళకి స్వచ్ఛమైన కోరిక అయితే మంచి కోరిక తప్పకుండా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి కోరిక నెరవేరుతుందని అయ్యగారు చెప్పడం జరిగింది. వెళ్ళాలి మనం. ఎన్ని మెట్లు ఉంటాయో మాకే తెలియదు, లెక్క పెడితే లాస్ట్లో చెప్తే ఎన్ని మెట్లు ఉంటాయో. చాలా మంది సుమారుగా 300 నుంచి 200 నుంచి 300 అంటారు. లేకుండా గుట్ట ఎక్కాలి నేను. సగం వరకు ఎక్కినా మనం. ఇంకో సగం కొట్టుంది. జస్ట్ తర్వాత ఇది కొద్దిగా నార్మల్ గ్రేడ్ ఉంది. పైకి వచ్చిన తర్వాత దేవుడికి పాయింట్స్ పెట్టి ఆగినట్టయితే తమ కోరికలు తీరుతాయని చెప్పి ఒక విశ్వాసం. అయ్యగారు ఇప్పుడు చెప్పారు కదా, స్వయంభూ స్వామివారు పడగ రూపంలో వెలిచిన ఆ విగ్రహాన్ని మీరు అందరూ తిలకిస్తున్నారు. మనం ఇప్పుడు పెద్దపల్లి దగ్గరలో ఉన్న దీవెనపల్లి జాతరకు వచ్చాము. చూడండి, సండే రోజు అయినా చాలా చక్కగా అందరూ చాలామంది కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ వంటలు వండుకోవడం జరుగుతుంది. అసలు దీవెనపల్లి జాతర అంటే ఏంటిది, దాని విశిష్టత ఏంటిది, ఇక్కడ దేవుడు ఎలా వెలిచాడు, అసలు ఎలా ఉంటుందో మొత్తం అన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. రండి. రామగుండం నుంచి కరీంనగర్ వెళ్ళు హైవే మార్గంలో పెద్దపల్లి సమీపంలో గల దేవునిపల్లి గ్రామంలోకి ఈ కమాన్ గుండా వెళ్ళాలి. చూస్తున్నారు కదా, అదిగదిగో కనిపించే ఆ గొట్టపైన తెల్లగా చిన్నగా కనిపించేదే శ్రీ వెంకట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. ఆ తెల్లగా చిన్నగా కనిపించేదే స్వయంభుగా వెలిచిన శ్రీ వెంకట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఆ కొండమైన ఒక దేవాలయం ఉంది, కొండ దిగున ఒక దేవాలయం, 2 దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అదే చూడబోతున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, చాలా మంది నరసింహస్వామి అంటారు. నరసింహస్వామి ఎవరు కూడా మెన్షన్ చేయడం తెలియదు. వాడుక భాషలో కూడా నరసింహస్వామి అంటారు. నరసింహుడు అంటే చింపేవాడు నరసింహుడు, అమ్మవారితో కూడుకున్నవాడు నృసింహుడు. ఈరోజు మీ వల్ల మాకు ఒక కొత్త విషయం తెలిసింది. చాలా మంది అన్నారు నరసింహుడే అన్నారు తప్ప నృసింహుడు అని చెప్పి తెలియదు. నృసింహుడు అనే అన్నారు. మనం స్వామిని అమ్మవారితో ఉన్న వారిని లక్ష్మీ నృసింహుడు అని మనకు వాడుక భాషలో పెట్టారు. లక్ష్మీ నారసింహుడు అంటే నరుడిని చింపినవాడు నరసింహుడు. ఓకే ఓకే, చాలా చాలా థ్యాంక్ యూ అండి. అయ్యారు మీ నామోదయం? శ్రీకాంతాచారి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. స్థల పురాణం ఏంటిది, నరసింహస్వామి అనుకున్నాము, కానీ అయ్యగారు అన్నారు ఇది నరసింహస్వామి కాదు నృసింహస్వామి వారు అని చెప్పడం జరిగింది. చెప్పండి, స్థల పురాణం ఏంటి అయ్యగారు? వచ్చేసరికి తెలుగు లిపి ప్రకారం నరసింహస్వామి తిరిగే విధంగా నరసింహస్వామి అంటాము, కానీ సంస్కృత భాషలో వచ్చేసి నృసింహస్వామి వచ్చేసి ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే ఇది పూర్వకాలం నుంచి కూడా జైనుల కాలం నుండి ఈ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం వచ్చేసరికి శ్రీ పాంచరాత్ర ఆగమ సిద్ధాంతంగా ఇక్కడ వైదిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వచ్చేసరికి ఈ దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరగబడుతుంది. పంచమి అనే తిథి ఏ రోజైతే వస్తూ ఉంటుందో ఆ రోజున స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ దేవాలయంలో విశిష్టత ఏంటంటే మనసులో ఉన్నటువంటి కోరిక కోరుకొని ఇక్కడ ముడుపు కడితే మరలా సంవత్సరం తిరిగేలోపు ఆ స్వామివారు అన్నటువంటి మనసులో ఉన్న కోరిక
నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముడుపు ఎక్కడ కట్టాలి అయ్యగారు? ఈ దేవాలయం ఈ దేవాలయంలో ఎక్కడైనా కట్టచ్చు. ఇట్లా మనం చూసినట్లయితే ముడుపు ఎక్కడ ఎవరైనా అది ఈ రోజు మనసులో ఉన్న కోరికలు కోరుకొని వాళ్ళకి స్వచ్ఛమైన కోరిక అయితే మంచి కోరిక అయితే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి కోరిక నెరవేరుతుందని అయ్యగారు చెప్పడం జరిగింది. అది ఈ రోజు వరకు ఏ రోజుకి ఆ రోజు అలా ముడుపులు కడుతూ ఉంటారు. మళ్ళీ తీసి ఆ ముడుపులన్నీ కూడా దగ్గర వేసి మళ్ళీ కొత్త ముడుపులు వేస్తారు. హోమంలో వేస్తారు. ఇక్కడ వచ్చేసి స్వామివారికి పూర్వమేశ్వర పట్టణామాలతో ఎక్కువ స్వామివారికి కొలుసుకొని స్వామివారికి అప్పచెబుతూ ఉంటారు. పూర్వమేశ్వర పట్టణం ఎక్కువ. థ్యాంక్ యూ అయ్యగారు. మీ పేరు సార్? రామాచార్య గారికి ధన్యవాదాలు. మా యూట్యూబ్ ఛానల్కి మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలామందికి మేము ఈ ద్వారా కూడా దీని స్థల పురాణం గురించి వివరించడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది సార్ జాతరకి? 5 రోజులు. ఈరోజు లాస్ట్ రోజు చాలామంది జరుగుతుంటున్నారు. 5 రోజులకు ఉంటుందా? బాగుంది. చాలా బాగా చాలా దూరం నుంచి కూడా జనాలు వస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, మహారాష్ట్ర దూర ప్రాంతాల నుంచి కాకుండా అట్లాగే అమెరికా నుంచి కావచ్చు. ఇక్కడ ఎక్కువ భక్తులు అనేది ఈ సంవత్సరం ఈ కన్స్ట్రక్షన్ అంతా మొదలుపెట్టింది. ఎన్ఆర్ఐ ఒక దాత వచ్చేసి ఫస్ట్ 10 లక్షలు డొనేషన్ చేశారు. ఎన్ఆర్ఐ పేరు సార్? ఎన్ఆర్ఐ పేరు అంబికా రాధాకృష్ణ అని. అంబికా రాధాకృష్ణ గారు అని చెప్పి ఎన్ఆర్ఐ గారంట 15 లక్షలు దాత చేసి స్టార్టింగ్ నుంచి స్థల పురాణాన్ని ఆయన ముందే తెలుసుకొని ఆ స్వామి కృప వాళ్ళకి సక్సెస్ అయ్యాడని చెప్పేసి కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళు 60 లక్షలు ఇచ్చారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా 6 లక్షలు ఇచ్చారు. కాబట్టి పైన గాలి గోపురము, చుట్టూ ప్రహరీ కూడా గోపురము, సాలారము జనకట్టు. వచ్చే సంవత్సరం హైదరాబాద్ భక్తులు వచ్చేసరికి గోపురంలో పాలిష్ రాయి ఇచ్చారు. అలాగే చుట్టూ కూడా వచ్చే సంవత్సరం కల్లా ఈ చుట్టూ కూడా దేవాలయానికి పాలిష్ రాయి ఇచ్చేసి వెళ్ళిపోయారు కూడా ఆల్రెడీ. ఓకే మొన్న ఇచ్చేసి థ్యాంక్ యూ అండి. ఎవరేమనుకున్నా స్వచ్ఛమైన కోరిక అయితే 100% నెక్స్ట్ ఇయర్ కల్లా కోరిక తీరుతుంది. థ్యాంక్ యూ అయ్యారు. థ్యాంక్ యూ అండి. మీరు స్టార్టింగ్ చూసారు కదా వీడియో, కొండ మీద గుట్ట మీద ఆ గుట్ట మీద టెంపుల్ ఉంది కదా, నేను స్టార్టింగ్ చూపించాను మీకు తమిళనాడులో. ఆ గుట్ట మీదకి మనం వెళ్ళాలంటే ఈ కమాన్ గుండా వెళ్ళాలి. మనం ఎన్ని మెట్లు ఉంటాయో మాకే తెలియదు, లెక్క పెడితే లాస్ట్లో చెప్తే ఎన్ని మెట్లు ఉంటాయో. చాలామంది సుమారుగా 300 నుంచి 200 నుంచి 300 అంటున్నాడు మా పెద్ద మనిషి. ఎటువంటి కష్టం లేకుండా గుట్ట ఎక్కాలి నేను. ఆ దేవుడు నాకు మంచి శక్తి ఇవ్వాలని ఎటువంటి మోకాలు నొప్పులు లేకుండా పైకి ఎక్కాలని కోరుకుంటున్నా. ఓకే వ్యూవర్స్, చూద్దాం. గ్రేడియంట్ చూసారా? గ్రేడియంట్ ఎలా ఉందో నెట్లో గ్రేడియంట్. నాకు తెలిసి గ్రేడియంట్ 1:3, 1:2 ఉండొచ్చు. గ్రేడియంట్ కొన్ని దగ్గర 1:3 ఉంది, ఒక దగ్గర 1:2 ఉంది, 1:5 కూడా ఉంది. మీరు గమనించినట్లయితే దగ్గర ఉన్న కన్వీనియంట్ ప్లేసుల్లో కూడా వంట వండుకుంటూ సేద తిరుగుతున్నట్టు గమనించినట్లయితే సేద తిరుగుతున్నారు చక్కగా. ఈరోజు మంచిగా చికెన్ మటన్ వండుకొని ఇక్కడ కూర్చొని కాలక్షేపంగా మంచి దేవుని మొక్కుంటారు. అట్ ద సేమ్ టైం ఎంజాయ్ చేస్తూ ఉంటారు సండే కాబట్టి. ఎందుకు కట్టవా? ఎందుకు కట్టినావు అది? పూర తెలుగు నయ్యాత. నీ కాన్సెప్ట్ నాకు అర్థం. నీకు తెలుగు రాదు, నాకు హిందీ రాదు, బట్ హిందీ బిల్డింగ్ కడతాను. మీరు గమనించినట్లయితే స్టోన్ మీద స్టోన్ మనోడు పై కట్టిండు. ఇలా కడితే దేవుడు కూడా వాళ్ళకి ఆశీర్వదించి ఎన్నైతే స్టెప్స్ వేసిండో అన్ని అంతస్తులు బిల్డింగ్ కడతారని ఆయన నమ్మకం అట. అంతేనా? మనోడు మొన్నే కష్టం లేకుండా ఫేస్లో ఎటువంటి కష్టం అనిపించకుండా బాధ అనిపించకుండా నవ్వుకుంటూ వస్తుంది చూడండి. అది దేవుడి మహిమ. పైన దేవుడు మంచిగున్నాడా? మంచి మొక్కినావా? ఫటాఫట్ దీకు మధ్యలో వీళ్ళు ఎక్కడైతే మెట్లు వచ్చిన తర్వాత బాగా అలసిపోతారు కదా, వాళ్ళు కూర్చోడానికి పక్కన ఇలాంటి షెల్టర్ టైప్లో పెట్టడం జరిగింది. దీనివల్ల చాలా ఉపయోగం. మధ్యలో ఆగిద్దండి. మీ ఓపిక మెచ్చుకోవాలి. చూడండి మా అమ్మ తేజు చక్కగా ఎక్కేసింది, చక్కగా దిగుతుంది. ఎటువంటి కాళ్ళ నొప్పులు లేవట. అది స్వామివారి లీల. అది చాలామంది చెప్పడం జరుగుతుంది.
నరసింహస్వామి దయం చెప్తుందమ్మా. లోకల్ అనమాట, లోకల్ చండీగఢ్ లెక్క. మా ఊర్లో అంతా సీదా ఉంటుంది సార్, ఇది మా దేవుడి గుడి అని చెప్పి తీసుకొచ్చి గైడ్ చేసి మా కారు కూడా డైరెక్ట్ లోన్ తీసుకొని జరిగింది. చూడండి ఆ దేవునిపల్లి ఊరిలో గల పొలాలు పంటలు, మన తోటలు, మామిడి తోటలు. ఎంతమంది జనాభా ఉంటారు దేవునిపల్లి? 1400 మంది. 14 మంది. ఇది గ్రామ పంచాయతీ మొన్ననే వేరే అంతకుముందు 2 years అవుతాయి. దేవుడికి ఇలా కాయిన్స్ పెట్టి ఆగినట్లయితే తమ కోరికలు తీరుతాయని చెప్పి ఒక విశ్వాసం ఆంటీ వాళ్ళది. అంతేనమ్మా? అంతే సార్, అంతే. మన కోరికలు నెరవేరితేనే బిల్లు అతుకుద్ది. కోరికలు నెరవేరితేనే బిల్లు అతుకుద్దా? అతికిందా? ఇగో పెద్దన్న కోరిక చాలా బలమైంది కాబట్టి, మంచిది స్వచ్ఛమైంది కాబట్టి మనవాడికి బిల్లు అతికింది. మరి అతికిందంటే అంటించిందా ఆటోమేటిక్ అంటుకుందా? ఆటోమేటిక్ ఉంటుందా? అగో మళ్ళీ ఊడిపోయిందిగా. నేను కూడా మొక్కుతా. మనలోని సంకల్పం మంచిదైతే దృఢమైంది అయితే బిల్ల ఏమైందమ్మా? ఏమైంది అమ్మ? నువ్వు తెలివైందని తల్లి. ఈ అమ్మ కూడది రూపాయి బిల్లనే కావాలా? అమ్మ ఇరికిచ్చిరి కాదు తల్లి, అంటించమని చెప్పారు కదా. రూపాయి బిల్ కదా? ఒకటి చేద్దామా? ఇట్లా పెట్టి ఒకటి ఇట్లా పెట్టి చేయబెట్టి ఇట్లా ఇవో ఇట్లా పెట్టి ఐ విల్ ట్రై. ముగ్గురు బిడ్డలు పుట్టాలని ఒకేసారి మంచి మొక్కి. అమ్మ ఏ ఊరు వచ్చారమ్మా మీరు? వెల్కటూరు తల్లి. మన తెలంగాణ ఎక్కడ ఊరా? ధర్మరావు కదా. గుడ్లింగాలు లేదా? అది పోయిందా? పోలే మీరు? అది కూడా చూపెడతాం ఒకరోజు కానీ. అది కూడా చూడు. అంతేనా? ఛానల్ టీవీ తల్లి నువ్వు. నేను పోయినమ్మా మా సారు రాలే. అది పెట్టు ఆ బొట్టు మీద మరి గిన్నె అందులో తల్లి. నువ్వు మంచి మొక్కుతలేవు తల్లి. మంచిగా మొక్కు మరి. నవ్వుడు కాదు, మంచి మొక్కు. మంచిగా పెట్టు. పట్టుకో, ఒక 2 నిమిషాలు ఇట్లా పట్టుకో. 2 నిమిషాలు ఇట్లా పట్టుకొని తర్వాత మెల్లగా వదులు. 2 నిమిషాలు 3 నిమిషాలు పట్టుకో. అమ్మ నా కోడి తెచ్చి తల్లి. వదులు సార్, వదులు మెల్లగా. తగిందా? సార్ చెప్పు సార్. వీడే నన్నది అబ్బాయి సార్, నేను చెప్తా. నేను కూడా మొక్కుతానా చూద్దాం. కాయిన్ వేద్దాం. ఇప్పుడు అమ్మ ఇది అతకలే అమ్మ, ఇప్పుడు అట్నే ఉండదు. ఎవరైనా తీసి వాళ్ళు పెట్టిపోయింది కదా. నరేష్ కోరిక తెలిస్తే నరేష్ ఓకే అయిపోయింది. మరి ఏం చేయలేదు, అది సమానం లేదా? కోరికలు నెరవేరుతాయి మాకు. ఎందుకు మా దేవుడు ఎందుకు ఇట్లా మమ్మల్ని చేస్తుండు? మొక్కలు ఉన్నాయి మా తల్లి. మీరు గొప్పలే పోండి. గొప్పలే అంట. మరి గొప్పలు అయితే పని అయితే ఇంకేమి చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్, మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా ప్రమాణం చేసుకుందా? నెక్స్ట్ ఇయర్ వద్దాం రాను సార్. అమ్మా మరి అతికిందా? అది నీ కోరిక కూడా బలమైన తల్లి. వెరీ గుడ్. దేవుడి కోరికలు తీరుస్తాడని చెప్పి అది కాయిన్ అదిగితే దాని కోరికలు తీరుతాడట. కానీ వాళ్ళు అలా చేయడమేమో ఈ బండ మొత్తం కూడా లవర్ల పేర్లు, వాళ్ళ లవ్ల పేర్లు అన్ని కూడా ఎక్కడ కూడా రాసేది సక్సెస్ కావాలని. అస్సలు స్కిప్ చేయకండి. దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, దేవుడిని చూడబోతున్నాం. మీ కోరికలు ఏవైతున్నాయో మనసులో అనుకొని ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్ళండి, సక్సెస్ అవుతారు మీరు. మనం చూసినట్లయితే నరసింహస్వామి వారి దగ్గరికి వచ్చింది. అయ్యగారు కూడా టీనేజ్ అయ్యగారు. దీని స్థల పురాణం గురించి, దీని విశిష్టత గురించి అయ్యగారు అంటే తెలుసుకుందాం. నా పేరు మణిబాబు. అయ్యగారు మీ పేరండి? లక్ష్మీనారాయణ అయ్యగారు. మరి ఈ నరసింహస్వామి వారి విశిష్టత గురించి, స్థల పురాణం గురించి 10 నిమిషాల్లో చెప్పినట్లయితే లక్షలాది మంది మీరు చెప్పిన విషయాన్ని తెలిగిస్తారు. చెప్పండి. జై శ్రీమన్నారాయణ. మంగళ నారసింహాచ మంగళాంగుడ సంతతే మంగళాత నివాసాయ దేవునిపల్లి లక్ష్మీనారసింహాయ నమః. దేవునిపల్లి
అనే గ్రామంలో కొండపైన ఒక చిరుకల స్వయంభు పరిగ రూపంలో స్వామివారు వెలిచిండు. ఒక ముని తపస్సు చేస్తుంటే నేను ఇక్కడ కొండపైన వెలిచినండి. ఆ మునికి కలలు వస్తే ఆ మునితో పాటు గ్రామస్తులు ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ కొండపైన వెలిచినండి, నేను నాకు వచ్చి నిత్యం పూజ చేయాలంటే ఆ స్వామివారు తీసుకొచ్చి అప్పుడు కాలంలో మొత్తం శుభ్రం చేసి మైదపు అని అంటే మైదము దానికి ఆ స్వామివారికి పెడితే మైదము అంటే ఇప్పుడు అంటే కదా మైదా మీద పిండి మైదము అంటే మైనమా లేకపోతే మైనం పెడితే స్వామివారి రూపం కనబడ్డది. పడిగ రూపంలో అమ్మవారు చొడపైన కూర్చొని నామాలతో ఉన్నాడు, పడిగలతో. చాలా విశిష్టమైన దేవుడు. ఏదైతే మొక్కులు మొక్కుంటావో కంపల్సరీ 100%గా స్వామివారి యొక్క మొక్కులు తీస్తారు. చాలా నమ్మకం అందరికీ. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇది మన దగ్గరలో ఉన్న వసంతనగర్ ఫ్యాక్టరీ వాళ్ళు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే కొండపైకి రాక వాళ్ళు మెట్లు కట్టించడం జరిగింది. వసంత నగర్ మన సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు దీనికి మార్గం అంతా మెట్లు కట్టించడం జరిగింది వాళ్ళే. ఓకే. ఈ స్థలం ఎవరు ఎన్ఆర్ఐ 15 లక్షలు ఇచ్చి గవర్నమెంట్ దాన్ని చూసి 30 లక్షలు ఇచ్చి జరిగిందంట. అది కింద ఇది కింద జరిగింది, వాళ్ళు పైన జరిగింది. ఇది ఒక 20 సంవత్సరాల క్రితం, 29 సంవత్సరాల క్రితం. పైన ఈ మెట్ల మార్గం మాత్రం వసంతనగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కట్టించారు. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు. ఒక్కసారి మనం గర్భగుడి చూసినట్లయితే స్వామివారితో వెళ్దాం రండి. అందరూ లోపలికి వెళ్తారు. స్వయంభూ స్వామివారు పడగ రూపంలో వెలిసినారు. స్వయంభూ స్వామివారు పడగ రూపంలో ఎలా వెలిసారో అయ్యగారు ఇప్పుడు చెప్పారు కదా. స్వయంభూ స్వామివారు పడగ రూపంలో వెలిచిన ఆ విగ్రహాన్ని మీరు అందరూ తిలకిస్తున్నారు. చాలా చక్కగా స్వయంభుగా వెలిచిన స్వామివారిని మీరు దగ్గర కళ్ళు చూడండి, కళ్ళు కూడా మీకు కనబడుతున్నాయి ఎంత చక్కగా ఉన్నదో. అలంకరణ చేయాలంటే మన విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠ. స్వామివారు అయ్యగారు ఈ విగ్రహం వెంకటేశ్వర స్వామి, వెంకట లక్ష్మీ నరసింహస్వామి అంటారు. వెంకటేశ్వర విగ్రహం అంటే వెంకట లక్ష్మీ నరసింహస్వామి, వెంకట లక్ష్మీ నరసింహస్వామి. ఆ నృసింహస్వామి అని చెప్పన్నారు. కింద నృసింహస్వామి, కిందన ఉన్న స్వామివారి పేరు నృసింహస్వామి వారు, పైన ఉన్న స్వామివారి పేరు వెంకట లక్ష్మీ నరసింహస్వామి. యోగేశాత శరణ్యవహరివాదికా లక్ష్మీనారసింహ మమ దేవగణవలంబం సంసార సాగర సకాహారకార్య నమగ్రహగ్రహ శక్తివహారక లక్ష్మీనారసింహాయ నమః. ఉగ్రం వీరం మహాష్టాజ్వలంతం సర్వదామక నృసింహం వేషణమద్రా మృత్యార్వచనమామ్యః. శ్రీనారసింహాయ భగవాన్ నమః. యజమానస్య గోత్రస్య నామధేయస్య మార్కండేయ గోత్రోపస్య యజమానస్య మధుబాబునం దాదధర్మవిద్యాన శ్రావణి నామ్న సముద్రమోత్రికాణ నిహాంశనం సన రుద్రిక నామ్నే ఉపాధ్యాయుడు సన నాగమణి నామ్నే వరలక్ష్మి నామ సన సునీత నామ్నే సకటుంబాణ సబాంధవాణ యజమానస్య దివ్యసింహాయ నమః. ఉగ్రసింహాయ నమః. మహాదేవాయ నమః. ఇన్స్టాగ్రామ్ నమస్కారం చేసుకుంటాం అందరూ. వేదాం బ్రాహ్మణో వేద నమశామరే తస్మై బ్రహ్మద బ్రహ్మాద ఉన్నత వాపర గుడిలా భక్తిస్తః భగవత వాపర గుడిలా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము వెయిటింగ్ కాల్ వచ్చారా? దర్శనం చేసుకున్నారా? కిందకి వెళ్తుంది అయిపోయిందా? దర్శనం చేసుకున్నాం. అసలు ఎక్కుతామా అనుకున్నాం కానీ మా స్నేహితురాలు నేను చాలా చక్కగా అసలు అనుకోకుండా అనుకున్నాము. ఒక 10 నిమిషాలలో తయారై దైవ దర్శనం అనుగ్రహం ఉంటేనే వస్తామేమో ఇక్కడికి. రావాలనుకుంటే కంపల్సరీ అనుగ్రహం ఉంటేనే రాగలుగుతాం ఇక్కడికి. ఆ విధంగా దైవ దర్శనం అయింది. ఫుల్గా మా స్నేహితురాలు నేను నా కొడుకు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాం. మీరు ప్రతిసారి వస్తుంటారమ్మా? ఈసారి ఫస్ట్ టైం అండి. ఈసారి ఫస్ట్ టైం దగ్గరలో ఉన్నాం కానీ ఎప్పుడు ఆయన అనుగ్రహం కలగలేదేమో మరి ఇన్ని రోజులు కూడా. సరే అనుగ్రహం. ఏం చేస్తుంటారండి మీరు? గురుకుల లెక్చరరా? ప్రతిరోజు వెళ్తా ఉంటాను నంది మేడారంకి అనుకుంటుంటా కానీ ఈసారి అనుకోకుండా ఆయన దైవ దర్శనంతో వచ్చాను. ఎలా ఉంది? బాగా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. వెరీ గుడ్ అమ్మా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? బెల్లంపల్లి వచ్చారా? ఎలా అనిపించింది దేవుడికి అనుగ్రహం మీకు? చాలా బాగుందా?
ఇదే ఫస్ట్ టైమా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిర్రా? ప్రతిసారి వస్తారా? వెరీ గుడ్. బాగా నవ్వుతున్నావు నువ్వు. యూట్యూబ్లో రుద్రా నిహాన్ అని ఉంటుంది, సెర్చ్ చేయండి. ఓ చిట్టి తల్లి, హాయ్. మొత్తానికి దిగేసాం. భయ అంత భయ వాచ్ ఎంత? నేను యూట్యూబరు, అట్లా తీస్తాను మిమ్మల్ని యూట్యూబ్లో పెడదామని. ప్రపంచం మొత్తం చూస్తుంది మిమ్మల్ని. బాగా జాతర మంచి జరిగిందా? బిజినెస్ బాగా జరిగిందా? బిజినెస్ మంచిగా ఉందా ఇక్కడ? ఏమాత్రం అమ్మినావు? ఏమాత్రం అమ్మినావు? కితనా పైసా? 50,000 సంపాదించినావా? వెరీ గుడ్, వెరీ గుడ్. నీకేమో తెలుగు రాదు, నాకు హిందీ రాదు, సరిపోయింది కాపురం. అన్న మంచిగా అవుతున్నా అన్న. ఏమాత్రం అమ్మినావు? బిజినెస్ ఎలా? రోజు రోజు మంచిగా అమ్ముతావా? ఒక్కరోజు 1000 రూపాయలు, రోజుకి 1000 రూపాయలు అమ్ముతావు. ఒక్కరే వచ్చినా? ఇగో మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం కదా రకరకాల రింగ్స్. నాకు తెలిసి ఈ రింగ్స్ మనం అందరం కూడా పెట్టుకోవడం జరిగింది. ఇక రింగ్స్ ఫొటోస్కి అన్నిటికీ ఓనర్ అయినా. అన్న జాతర మంచి జరిగిందా? పర్వాలేదా? బిజినెస్ బాగా జరిగిందా? ఓకేనా? మంచి ఫోటో పెట్టినాక నన్ను చూసి ఏడవకండి అని చెప్పి. దగ్గర అయితే మంచిగా ఉంటాయి ఇవన్నీ. దగ్గరికి బొట్టు పెడతారా? ఏనా డబ్బులు తీసుకుంటావా? ఆయన 10 రూపాయలు. ఏం పేరు? అనిల్. ఛానల్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో, నీకు అక్కడ ఖచ్చితంగా నీకు కూడా ఉంటుంది, వీడియో ఉంటుంది. ఓకేనా? మౌన్ బాది ఉల్లులు బాగా వేస్తాడు.